నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పరీక్షల వ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ పర్యావరణ విద్యావేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ్టితో 20వ రోజుకు చేరుకుంది. మరోవైపు వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పటికే ఆయన 9 కిలోలకు పైగా బరువు తగ్గారు. ప్రతిపక్షాలు రైతు సంఘాల రాకతో ఈ నిరసన వేదిక నిన్న జనసంద్రంగా మారింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ తో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, అలాగే భీమ్ ఆర్మీ చీఫ్ రామ్ చంద్రశేఖర్ ఆజాద్, ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ తికాయత్ 500 మంది రైతులతో కలిసి జంతర్ మంతర్కు చేరుకుని వాంగ్చుక్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా తన మద్దతును తెలుపుతూ విద్యామంత్రి తొలగింపు కోసం తమ పోరాటం కొనసాగుతుందంటూ స్పష్టం చేసింది. విద్యార్థుల ఆగ్రహాన్ని, యువత గలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వినాలి అన్నారు కేజ్రీవాల్. ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర విద్యామంత్రి పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో సోనం వాంగ్చుక్ కు అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ ప్రతిపాదించారు. వాంగ్చుక్ దేశానికి దొరికిన ఆస్తి అని, ఆయన తన నిరాహార దీక్షను విరమించి ఇతర రూపాల్లో పోరాటం సాగించాలని కేజ్రీవాల్ కోరారు. మరోవైపు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు కఠినంగా ఆదేశాలు జారీ చేసింది.